బ్రేకింగ్ న్యూస్. కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాల్లో మళ్లీ ఉత్కంఠ మొదలైంది. ముఖ్యమంత్రి పదవిపై కొనసాగుతున్న చర్చలు ఇప్పుడు కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ నిర్వహిస్తున్న సమావేశంపై దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య కొనసాగుతున్న అధికార సమీకరణాల చర్చలకు ఈ భేటీతో ముగింపు దొరకవచ్చని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఢిల్లీలోని ఇందిరా భవన్లో జరగనున్న ఈ కీలక సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు సిద్దరామయ్య, డీకే శివకుమార్ పాల్గొననున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో నాయకత్వ మార్పు లేదా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కర్ణాటకలో పవర్ షేరింగ్ అంశంపై తరచూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి పదవిని కొంతకాలం తర్వాత డీకే శివకుమార్ కు అప్పగిస్తారనే ప్రచారం అప్పట్లోనే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే అధికారికంగా పార్టీ ఎప్పుడూ దీనిపై స్పష్టత ఇవ్వలేదు. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న సమావేశం ఆ చర్చలకు మరింత ఊతమిచ్చింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్లో అందిస్తారు. రామకృష్ణ, కర్ణాటక రాజకీయాలు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారే ముఖ్యమంత్రి పదవిపైగా నెలలుగా కొనసాగుతున్నటువంటి ఊహాగానాలు ఇప్పుడు కీలక దశకు చేరుకున్నాయని చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య అధికార భాగస్వామ్యం మీద జరుగుతున్నటువంటి చర్చల నేపథ్యంలో ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ ఏర్పాటు చేసినటువంటి సమావేశం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తా ఉంది. ఈ భేటీ తర్వాత కర్ణాటకలో నాయకత్వ మార్పుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నటువంటి అభిప్రాయం అయితే వ్యక్తమవుతా ఉంది. ఢిల్లీలోని ఇందిరా భవన్ లో జరగబోతున్నటువంటి ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు సీఎం సిద్దరామయ్య, డీకే శివకుమార్ పాల్గొనబోతున్నట్లు సమాచారం. కర్ణాటకలో పార్టీ పరిస్థితి, ప్రభుత్వ పనితీరు, నాయకత్వ అంశాలు, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వంటి కీలక అంశాల మీద చర్చ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పవర్ షేరింగ్ అంశం ఎప్పటికప్పుడు చర్చకు వస్తూనే ఉంది. ముఖ్యమంత్రి పదవి విషయంలో సిద్దరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరు బలమైనటువంటి నాయకులుగా ఉండటంతో అప్పట్లో హైకమాండ్ సమన్వయంతో సమస్యను పరిష్కరించింది. అయితే కొంతకాలం తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలను డీకే శివకుమార్ కు అప్పగిస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో వినిపించింది. డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచిన నాయకుడిగా గుర్తింపు పొందారు. పార్టీ బలోపేతానికి ఆయన చేసినటువంటి కృషిని హైకమాండ్ కూడా పలుసార్లు ప్రశంసించింది. మరోవైపు సిద్దరామయ్యకు పరిపాలనలో విశేష అనుభవం కూడా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకున్న ప్రజాదరణ కూడా కాంగ్రెస్ కు బలంగా మారింది. దీంతో ఈ ఇద్దరి మధ్య సమతౌల్యం పాటించడం హైకమాండ్ కు పెద్ద సవాలుగా మారిందని రాజకీయ వర్గాలు అయితే భావిస్తా ఉన్నాయి. ఇటీవల కర్ణాటకలో నాయకత్వ మార్పుపై మళ్లీ ఊహాగానాలు ఊపందుకున్నాయి. కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డీకే శివకుమార్ కు మద్దతుగా వ్యాఖ్యలు చేయటం, మరికొందరు సిద్దరామయ్య కొనసాగాలని అభిప్రాయం వ్యక్తం చేయటం చర్చకు దారితీసింది. అయితే పార్టీ నాయకత్వం మాత్రం ఎప్పటికప్పుడు అలాంటి ప్రచారాలను ఖండిస్తూ వస్తా ఉంది. కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు లేవని, ప్రభుత్వం స్థిరంగా కొనసాగుతుందనే అభిప్రాయాన్ని తెలియజేసే విధంగా కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరిస్తా వచ్చింది. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నటువంటి సమావేశం ఈ రాజకీయ చర్చలకు మరింత ప్రాధాన్యం తీసుకొచ్చిందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని సమీక్షిస్తున్న కాంగ్రెస్ హైకమాండ్ కర్ణాటకపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తా ఉంది.
దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న కీలక రాష్ట్రాల్లో కర్ణాటక కూడా ఓటు కావడంతో అక్కడ ఎలాంటి అస్థిరత తలెత్తకుండా చూడాలని పార్టీ అయితే భావిస్తా ఉంది. ఇక రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ సమావేశంలో తక్షణ నాయకత్వ మార్పు కంటే ప్రభుత్వ పనితీరు, పార్టీ సమన్వయం, భవిష్యత్తు వ్యూహాలపై ఎక్కువ చర్చ జరిగే అవకాశం ఉంది. అదే సమయంలో మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తా ఉంది. కొన్ని ప్రాంతాల్లో పార్టీ బలోపేతం, అసంతృప్తి నేతల సమన్వయం వంటి అంశాలు కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తా ఉంది. కర్ణాటక రాజకీయాల్లో ఈ పరిణామాలు రాజకీయాల్లో కూడా ప్రాధాన్యత సంతరిస్తున్నాయని చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమతౌల్యాన్ని ఎలా కాపాడుకుంటుందనేది ప్రస్తుతం కీలకంగా మారింది. ముఖ్యంగా బీజేపీ ఇప్పటికే ఈ అంశంపై కాంగ్రెస్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు అయితే ప్రారంభించింది. అధికారం కోసం ప్రభుత్వాన్ని బలహీనపరుస్తారా, లేదంటే కాంగ్రెస్ పార్టీని తిరిగి బలం పుంజుకునేలా చేస్తారా అనేది ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ తీసుకోబోతున్నటువంటి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా ఢిల్లీ సమావేశం తర్వాత వెలువడే ప్రకటనల మీద అందరి దృష్టి కూడా ఉందనే చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి మార్పు జరుగుతుందా, లేదంటే ప్రస్తుత ముఖ్యమంత్రిని కొనసాగిస్తారా అనే ప్రశ్నలు అందరిలో కూడా తెలుస్తా ఉన్నాయి. మొత్తానికి కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాలు మళ్ళీ దేశ రాజకీయాల్లో ప్రస్తుతం అయితే హాట్ టాపిక్ గా మారాయని చెప్పాలి. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.